శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9662242288. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశిలో బుధుడు, శుక్రుడు కలయిక జరగనుంది. ఈ గ్రహాల కలయికతో పవిత్రమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ గ్రహాల కలయిక వల్ల మేషరాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. లక్ష్మీనారాయణ యోగంతో అఖండ ఐశ్వర్యాన్ని పొందబోతున్నారు. ఇక వీరికి డబ్బే డబ్బు. జీవితంలో గొప్ప అదృష్టం వీరి సొంతం కాబోతోంది. అయితే అసలు లక్ష్మీనారాయణ యోగం అంటే ఏమిటి? ఈ లక్ష్మీనారాయణ యోగంతో ఈ రాశివారు అఖండ ఐశ్వర్యాన్ని ఏ విధంగా సొంతం చేసుకోబోతున్నారు? అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే అసలు లక్ష్మీనారాయణ యోగం అంటే ఏంటి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే బుధ శుక్ర గ్రహాల కలయిక వల్ల ఏర్పడేదే లక్ష్మీనారాయణ యోగం. ఈ సమయంలో గ్రహాలు తమ కదలికలను మార్చుకుంటాయి. మారుతున్న గ్రహాల కదలిక వల్ల విశేషమైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోంది. ఈ సమయంలో వృశ్చిక రాశిలో బుధుడు, శుక్రుడు గ్రహాలు కలుస్తున్నాయి. ఈ గ్రహాల కలయిక అనేది చాలా అరుదైనది. ఈ విధంగా కలవడంతో ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం ఈ రాశివారి జీవితంలో అద్భుతమైన మార్పును సూచిస్తోంది. ఇది వీరి జీవితంలో జరగబోయే శుభాలకు సూచన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సమయంలో వీరికి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే సంతానానికి సంబంధించి అనేక శుభవార్తలు కూడా వింటారు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది. ఈ విధంగా వీరికి ఈ సమయం మొత్తం కూడా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం కలిసి వస్తుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలు మాత్రం చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపార భాగస్వాములతో కాస్త అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. అలాగే వీరికి ఈ సమయంలో వ్యాపారపరంగా ఊహించని రీతిలో ఆకస్మిక ధనలాభం కలిగే యోగం ఉంది. కాబట్టి గతంలో వ్యాపారపరంగా చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు. అలాగే విదేశాలలో వ్యాపార విస్తరణ కోసం ఎప్పటి నుంచో మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఖచ్చితంగా ముందుకు వెళతాయి. వ్యాపారపరంగా మంచి పురోగతి ఉంటుంది. అలాగే వ్యాపారపరంగా కుటుంబ సభ్యులకు సహకారం వీరికి లభిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది. ఊహించని రీతిలో లాభాలు పొందుతారు. అయితే అగ్రిమెంట్స్ చేసే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరికి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే మంచి అభివృద్ధి ఉంటుంది. సానుకూల ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా చేతి వృత్తుల వారికి అనేక నూతన అవకాశాలు లభించడంతో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే వ్యవసాయదారులకు, కార్మికులకు, చేనేత పరిశ్రమలకు వారికి ఈ సమయంలో శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. వీరికి ఆర్థికంగా బలం చేకూరుతుంది. అలాగే ఈ సమయంలో వీరికి ఉద్యోగపరంగా అద్భుతంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందటంతో పాటుగా పై అధికారుల నుంచి, పనిచేసేటటువంటి సంస్థల నుంచి మంచి గుర్తింపును కూడా పొందుతారు. అలాగే ఉద్యోగపరంగా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అలాగే ఉద్యోగపరంగా నూతన విజయాలను కూడా సాధించగలుగుతారు. అలాగే పనిచేసే సంస్థలు, సహ ఉద్యోగుల యొక్క సహకారం లభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నాల్లో ఉద్యోగాల్ని పొందుతారు. అలాగే విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది. అయితే చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగానికి మారాలి అని ప్రయత్నించేవారు మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఈ సమయంలో ఈ రాశివారు కుటుంబపరంగా మిశ్రమ ఫలితాలను పొందబోతున్నారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో అనవసరమైన వివాదాలకు ఈ సమయంలో దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు కుటుంబ సభ్యుల గురించి ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని వారి సలహా మేరకు వారి అభిప్రాయాలను గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకోవటం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య శాంతి సామరస్యాలు చేకూరుతాయి. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో వీరికి తోడుగా మంచి మార్గదర్శిగా ఉంటుంది. అలాగే సంతానపరంగా శుభవార్తలు వింటారు. ముఖ్యంగా సంఘంలో మీ సంతానం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో సంతానపరంగా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఆనందం రెట్టింపు అవుతుంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఆశించినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు. అదేవిధంగా వీరికి ప్రేమ జీవితం బాగుంటుంది. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి కుటుంబ సభ్యుల అంగీకారం లభిస్తుంది. ఇక వీరికి విద్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను పొందుతారు. విద్యార్థులు ఈ సమయంలో మరింతగా శ్రమించవలసి ఉంటుంది. ఎందుకంటే విద్యపరంగా ఈ సమయంలో ఎన్నో నూతన సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇతర అంశాలపైన ఆసక్తి పెరుగుతుంది. దీనివల్ల చదువుపై ఏకాగ్రత లోపిస్తుంది. విందు వినోద కార్యక్రమాలు వంటి వాటిపైన ఆసక్తిని పెంచుకుంటారు. వీటిలో భాగంగా ఆటలు, క్రీడలు, పాటలు, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం విద్యార్థులపైన అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరిపైన ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఈ సమయంలో చదువుపైన కాస్త ఏకాగ్రతను పెంచుకోవలసి ఉంటుంది. లేదంటే ఆశించిన విజయాలను సాధించలేకపోతారు. అలాగే ఈ సమయంలో రాజకీయ నాయకులు కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ కూడా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. క్రీడాకారులకు శ్రమ అధికమైనప్పటికీ కూడా విజయం దిశగా అడుగులు ముందుకు వేస్తారు. కళాకారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. అలాగే ఈ సమయంలో న్యాయపరమైన కోర్టు కేసులు వంటి వాటిల్లో తీర్పు అనేది కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. అయితే తీర్పు అనేది మాత్రం న్యాయపరంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో ఈ రాశివారు ఆర్థిక పరంగా గణనీయమైన మార్పులు చూస్తారు. ఆదాయం పెరుగుతుంది. దీనితో గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు. అదేవిధంగా భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే నూతన వాహనాలను, బంగారు ఆభరణాలను, స్థలాలను కొనడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆదాయం ఎంత ఉన్నప్పటికీ కూడా ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అవసరం లేని వస్తువులను కొనడం, ఆడంబరాలకు పోవడం వంటివి ఈ సమయంలో అస్సలు చేయకూడదు. అలాగే ఏదైనా సంస్థల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవటం, అనుభవజ్ఞుల సలహాలు పాటించడం చాలా మంచిది. అలాగే ఈ సమయంలో వీరికి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యం కుదుట పడుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం వీరిపైన అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా తగిన ఆహార నియమాలను పాటించాలి. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి. సమయానికి నిద్రపోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ఉండేటటువంటి ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవడం కొరకు ప్రతినిత్యం మెడిటేషన్, వ్యాయామం వంటివి చేయాలి. మేషరాశి వారు జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి. అలాగే ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని నెయ్యి దీపాన్ని వెలిగించాలి. దత్త చరిత్రను పారాయణ చేయాలి. అలాగే గురువారం ఉపవాస నియమాలను పాటించాలి. అదేవిధంగా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడికి ప్రతినిత్యం నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. అలాగే ప్రతినిత్యం కనకధార స్తోత్రం, లలితా సహస్రనామం పారాయణ చేయటం ద్వారా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశివారు గ్రహదోషాలు తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మీరు ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి, అలాగే రాగి చెంబుతో నీళ్లను చెట్టుకు పోసి అక్కడే కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. అలాగే లేనివారికి, పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేయాలి. పౌర్ణమి తిథి రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. అలాగే మీరు కుబేర కంకణం ధరించాలి. పెద్దలను, గురువులను గౌరవించాలి. ముఖ్యంగా అష్టమి, అమావాస్య తిథుల్లో కాలభైరవ స్వామి దేవాలయాన్ని దర్శించాలి. కాలభైరవ స్వామికి అభిషేకాన్ని చేయించండి. ఇలా చేయటం ద్వారా వీరి జీవితంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో అదృష్ట ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, లక్ష్మీనారాయణ యోగం ఏ విధంగా ఏర్పడుతుంది. ఈ రాశివారు లక్ష్మీనారాయణ యోగంతో అఖండ ఐశ్వర్యాన్ని ఏ విధంగా సొంతం చేసుకోబోతున్నారు. అదేవిధంగా వీరు జీవితంలో మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.